హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమాటో రసం కాకరకాయ వేపుడైతే చూపిస్తాను. ఒక గిన్నెలో మీకు ఎంత రసం కావాలో అన్ని వాటర్ వేసుకోండి. ఒక 7-8 టమాటాలు చిన్న సైజు కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా చింతపండు, రాళ్ళుప్పు, పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకొని స్టవ్ హైలో పెట్టి మనం ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టినట్టయితే మనకి టమాటా మెత్తగా ఉడికి రసం అనేది చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు, మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చీలు, ఒక స్పూన్ వరకు మిరియాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇదంతా కూడా మనం ఈ రసంలో వేసుకొని చక్కగా మరిగించుకున్న తర్వాత మనం కవాం కానీ లేదంటే మీరు చల్లగైన తర్వాత చేత్తోనైనా చక్కగా పిసికేసి వడగట్టుకుంటే సరిపోతుంది. కాకరకాయ వేపుడు కోసం కాకరకాయలు శుభ్రంగా కడిగేసి తీసుకుంటున్నాను. చాలామందికి లోపల గింజలు అనేటివి నచ్చవు. అలా నచ్చని వాళ్ళు తీసేయండి. మా ఇంట్లో గింజలు ఉండే తింటారండి. కరకరలాడుతూ మధ్య మధ్యలో చాలా టేస్ట్గా అనిపిస్తాయి. నాకైతే గింజలు ఉంటేనే ఇష్టం. ఒక్కొక్కసారి కాకరకాయ బెల్లం పెట్టి కూడా చేస్తాను. ఒక కాకరకాయని 2 భాగాలుగా చేసి లోపల పిక్కలు తీసేస్తాను. దాంట్లో ఉల్లి, వెల్లుల్లి, కారము, బెల్లం వేసి దాంట్లో కూరుకొని చక్కగా వేపుకుంటే ఆయిల్లో మాత్రమే చాలా బాగుంటుంది. నచ్చితే ఇంకోసారి అలా చేస్తాను, ట్రై చేయండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలను కొద్దిగా రాళ్ళుప్పు వేసి ఒక 5 నిమిషాలు సైడ్ పెట్టుకొని ఈలోపు ఉల్లిగడ్డ అయితే కాస్త పెద్దదే తీసుకుంటున్నాను. మనం ఉల్లిగడ్డ ఏగేలోపు మనకి పోపులోని ఎక్కువసేపు ఏగవలసిన అవసరం లేదండి. మన కాకరకాయ కూడా చక్కగా వేపుకోవాలి కాబట్టి లైట్గా ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కాకరకాయ వేసి 2 ఏగినట్లయితే మనకి సేమ్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఉల్లిగడ్డ, కాకరకాయ లేదు అనుకున్నప్పుడు మనకి ఉల్లిగడ్డ త్వరగా ఏగినట్టయితే కాకరకాయ ఏగేలోపు ఉల్లిగడ్డ లైట్గా బ్లాక్గా అవుద్ది. అలా అవ్వకుండా 2 ఒకటేసారి వేపి చూడండి. ఈ సైడ్ పెట్టుకుని కాకరకాయ ముక్కలన్నీ కూడా గట్టిగా పిసుకుతూ తీసుకోవాలి. ఎవరికైనా చేదు ఇంకా నచ్చదు అనుకునే వాళ్ళు ఒక 2-3 స్పూన్ల వరకు పెరిగేసి కూడా గట్టిగా పిసికితే మనకి ఆ చేదు అనేది ఉండకుండా ఉంటుంది. నేను ఒకటేసారి కడిగి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2-3 సార్లు కడిగినే చేదు అనేది లేకుండా ఉంటుంది. గట్టిగా ఇలా పిండుతూ నేను ఒకటేసారి తీసానండి. ఎవరైనా షుగర్ ఉండే వాళ్ళు అయితే నార్మల్గా వేపేసుకొని తినేయచ్చు. చాలామంది చేదు అనేది నచ్చదు, కానీ అప్పుడప్పుడు వారంలో ఒక్కసారైనా కాకరకాయ ఉన్నట్లయితే పొట్టలో పురుగులు అనేటివి రాకుండా జీర్ణక్రియ బాగా పనిచేస్తుందండి. ఇలా స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసుకొని మనం చక్కగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతుంది. ఇలా వేపుకున్న వల్ల చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను ఈ కాకరకాయ పొడిలోకి చక్కగా కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను. పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇలా పసుపు వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ మనం మూత పెట్టుకుంటే త్వరగా ఏగిపోతుంది. టేస్ట్ మా ఇంట్లో కాకరకాయ ఎట్లున్నా తింటారండి, అంత ఇష్టము. నేను ఇలా చేసిన వాళ్ళైతే మాకు చేదు అనిపించదు. నేను కొబ్బరి పొడి కానీ, నువ్వుల పొడి కానీ, పుట్నాల పొడి కానీ వేస్తూనే ఉంటాను. ఇలా ఒకసారి కొబ్బరి పొడి వేసి ట్రై చేయండి. మా మనవరాలు కూడా తింటుందండి కాకరకాయ. పిల్లలకు కూడా ఏ కూర ఉండదో ఆ కూర అలవాటు చేసినట్టయితే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంతసేపు చిప్సే కాకుండా ఇలా కర్రీస్ కూడా పెడుతూ ఉండండి. రసం మొత్తం కవ్వం కొట్టుకున్నాను. మీ దగ్గర కవ్వం లేనప్పుడు రసం అంతా తీసి స్మాషర్తో ఆ టమాటాలన్నీ మెత్తగా చేసేసుకొని మళ్ళీ ఈ రసం పోసి వడగట్టుకుంటే చక్కగా రసం రెడీ అవుద్ది. వేరే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ నేను మెంతులు వేసుకున్నానండి. ఈ రసంలో మెంతులు, వామే చాలా టేస్ట్ ఉంటాయి. మెంతులు, వాము, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. కొద్దిగా కరివేపాకు, ఇంగువ, అంతేనండి. ఎల్లుల్లిపాయలు ఉన్నట్లయితే ఎల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చగా కొట్టి వేయండి. నా దగ్గర కొద్దిగా ఉంటే నేను ఫస్ట్ మిక్సీ పట్టుకొని రసంలో వేసాను. నాకు ఇంట్లో కిచెన్లోని ఎప్పుడు కూడా ఎల్లిగడ్డ నేను చూసుకుంటాను.
ఈ మధ్యన ఫుల్ బిజీ వల్ల చూసుకోలేదు, అందుకనే అయిపోయి కాబట్టి వేసుకోలేదు. కాకరకాయలో కూడా ఎల్లుల్లిపాయలు చెదగొట్టేసినట్లయితే చాలా బాగుంటుంది. కొంతమందికి ఒక్కొక్కటి కిచెన్లోని కొంతమందికి కరివేపాకు లేకపోయినా, ఎండుమిరపకాయలు లేకపోయినా, ఉల్లిగడ్డ లేకపోయినా, ఎల్లిగడ్డ లేకపోయినా పని అసలు చేసినట్టు అనిపించదు. అసలు ఈరోజు ఏదో తక్కువైంది అనిపిస్తుంది. ఓ చిటికెడంత బెల్లం వేసుకున్నాను. అందుకని నాకు ఎల్లిగడ్డ ఎక్కువ కిచెన్లో లేకపోతే ఏదో లేదు అనే ఫీలింగ్ వస్తుందండి. ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకొని ఒక గుప్పెడంతా మెత్తగా పొడి చేసుకొని కాకరకాయలో వేసుకొని మనకి ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఈ కాకరకాయ పొడిలో వేసుకొని మొత్తం కలిపేసి ఒక 5-10 నిమిషాలు అలా కలుపుతూ ఉన్నట్లయితే మనకు ఉప్పు కారం అనేది బాగా కలిసి చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఒక 5 నిమిషాలు పెట్టాను. కొబ్బరి పొడి వేసాక ఇలా చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ కాకరకాయ చేసుకుని తింటారు. చేదు అసలు ఉండదండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పొడితోనే ఆ చక్కటి స్మెల్ కానివ్వండి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఇలా వేరే గిన్నెలో తీసుకున్నాను. మీరు ఇలా చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టినట్లయితే ఇది కాకరకాయ అని ఎవరు అనుకోరు. చక్కగా ఏదో ఎగ్ ఫ్రై లాగా ఉంది, అంత టేస్ట్గా ఉంటుందండి. సైడ్ డిష్గా బాగుంటుంది, రైస్లో కలుపుకునే బాగుంటుంది. నేను ఎక్కువగా కొర్రలు వండుతా కాబట్టి కొర్రల పైకి కంపల్సరీ రసం కానీ పప్పు కానీ ఉండాలి. ఇవ్వండి, కొర్రలు ఎలా వండాలో కూడా చాలా వీడియోలో చూపించాను. మీరు కుక్కర్లో పెట్టినట్లయితే గ్లాసు వాటర్ పోస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది. నేనైతే రైస్ కెటల్లో పెట్టేశానండి. రైస్ కెటల్ కూడా చాలా వీడియోలో చూపించాను. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. ఎవరికైనా నచ్చితే రైస్ కెటల్ కూడా కొనుక్కొని ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది కదా, అది బాగా ఉపయోగపడుతుంది మనకి. రసం కానివ్వండి, కాకరకాయ కానివ్వండి, టేస్ట్ చాలా బాగుంది. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కాకరకాయ ఇలా రసం పిల్లలకైతే ఇష్టంగా తింటారండి.